ఈరోజు 27 సెప్టెంబర్. సగం హాస్టల్ అంతా ఖాళీ. కాలేజ్ కూడా చాలామంది బంక్ కొట్టిళ్ళు. ఎందుకంటే ఇవాళ దేవరా రిలీజ్. ఇక మేము కూడా ఇవాళ సినిమాకి వెళ్తున్నాం కాబట్టి మెల్లగా కాలేజ్కి ఎట్లయినా బంక్ కాబట్టి మెల్లగా 11కి లేచిన నేనైతే. వాడి షాప్కి వెళ్ళిండు. అరే సపరేట్గా నేను మళ్ళీ హాస్టల్కి రావడం ఎందుకు, అక్కడ ఫార్మసీ ముందు ఉంటా కూర్చుంటా వచ్చారా అంటే పోయినా. అది పోయి లోపల లేడు. వాడికి కాల్ చేస్తే అరే మా అటు వచ్చిండ్రా వస్తున్నా కూర్చోరా అక్కడ అంటే ఊడి అమ్మాయి ఇప్పుడు ఎటు పోయినరా అనుకున్నా. ఇక వాడి కోసం అటు ఇటు దిక్కులు చూసిన. వాడైతే వస్తలేడు. 10 minutes అన్నాడు, 20 minutes అయింది, 25 minutes అయింది లాస్ట్కి. ఇక్కడ నా వాయిస్ రికార్డ్ కాలే. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎప్పుడూ ఆపేసిన. లైక్ మళ్ళీ ఈ దేవరా మీద కూడా పెట్టుకోలే. ట్రైలర్ బాగా నచ్చింది నాకు. అట్లనే సినిమా మీద కూడా ఏం పెట్టుకోలేదు. 0% ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన సినిమాకి. ఇక అది మాట్లాడేలోపే వాడు మెల్లగా వయ్యారంగా నడుచుకుంటూ వస్తాను. ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా. నన్నే అన్నాడు అరే సినిమా ఒక్క నిమిషం లేట్ అయితే సంపుతారా అన్నాడు. వాడే మెల్లగా వస్తున్నాడు. ఇక మెల్లగా అట్లా నడుచుకుంటూ వెళ్ళాం. బయటికి వెళ్ళాలంటే కాలేజ్ నుంచి నడుచుకుంటూ పోవాలి. మాకు అట్లా బాగా దూరం అవుతుంది. ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చి ఆటో దొరుకుతాయి అనుకున్నాం. 10 minutes అయింది వెయిట్ చేసినాం. ఒక్క ఆటో దొరికింది. లాస్ట్ దొరికింది. చాలా ఎండ కొట్టింది, దారుణంగా ఎండ కొట్టింది అసలు. మెల్లగా సాంగ్స్ వినుకుంటా ఉండేసరికి అక్కడికి మేడ్చల్ వచ్చేసింది. అక్కడికి వెళ్ళి ఒక 500-600 meters నడుచుకుంటూ వెళ్తే థియేటర్ అనమాట. అప్పటికే చాలామంది వచ్చేసారు. ఇంకా రావాలి. చూస్తే చాలామంది వచ్చేసారు. మాకు లోపలికి వెళ్ళడానికి ఇక 5 minutes పట్టింది. మాకు మార్నింగ్ 7:30 పోదామనుకున్నాం కానీ టికెట్స్ దొరకలేదు. ఇక అట్లనే టికెట్ చూపించి పైకి వెళ్ళి కూర్చున్నాం. మొత్తం పేపర్లే. అసలు 7:30 మార్నింగ్ షో వచ్చుంటే ర్యాంప్ ఉంటుండే. సినిమా అయిపోయింది. అట్లనే ఆకలి అవుతుందని పక్కకి ఒక షవర్మా ఉంటే షవర్మా తినేసి ఇక బయలుదేరినాం. అప్పటికే లేట్ అయింది. 7 వరకే మా హాస్టల్ క్లోజ్. అక్కడికే 6:20 అవుతుంది. ఇక మెల్లగా కరెక్ట్ కాలేజ్ పక్కకు ఒక సర్కిల్ ఉంటుంది. అక్కడ దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చరంగానే రివ్యూ అడుగుదాం. సినిమా ఎట్లుందిరా? అరే స్టోరీ అంతా కీపర్ సైడ్. ఒక్కో సీన్ ఒక్కో షాటు మైండ్ పోతుంది లోపల. ఎలివేషన్, బీజిఎం, లాస్ట్ సీన్ మాత్రం ఉత్తవలు ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ట్విస్టుల మీద ట్విస్ట్. స్టోరీ కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా బట్ స్టిల్ మన శివన్న ముందర తీసుకొచ్చి జీరో ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి సినిమా ఒక రేంజ్గా అనిపిస్తుంది. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే కొంచెం ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ల్యాగ్ ఉన్నది, క్లైమాక్స్లో మొత్తం లేపింది. కానీ సెకండ్ హాఫ్లో లైట్గా ల్యాగ్ ఉంటుంది. నాకు ఎందుకో తెలియదు కానీ నైట్ టైం ఇట్లా నడుచుకుంటూ పోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. బాగా లేట్ అయింది కాబట్టి అట్లా తిరిగి వస్తున్నాం. కానీ కాలేజ్ ఒకవేళ ఓపెన్ అయి ఉంటే కాలేజ్ నుంచి వస్తుండే. ఇక అట్లా మెల్లగా స్టెప్స్ ఎక్కేసి మా రూమ్కి వెళ్ళిపోయినాం. శుభరాత్రి.